పేరెంటింగ్ మహాసముద్రం అండి. ఈ సబ్జెక్ట్ ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. యాజ్ ఏ ఒక పేరెంట్గాను, ఒక సోషల్ సైంటిస్ట్గాను నేను మీతో ఈ పేరెంటింగ్ విషయాలు కూడా డిస్కస్ చేసుకుంటున్నాను కదా. ఈరోజు బుల్లీయింగ్ అండి. బుల్లీయింగ్ గురించి ఈ మధ్య చాలా వార్తలు వస్తున్నాయి. మీరు గమనించారో లేదో. బుల్లీయింగ్ అంటే ఏం కాదు, స్కూళ్ళల్లోనే మొదలైపోతుంది. మన స్కూల్లో ఉండదులే, మన పిల్లాడు ఆ పరిస్థితుల్లో ఉండడలే అనుకుంటున్నాం, కానీ అన్ని స్కూళ్ళల్లో ఉంది, అన్ని క్లాసుల్లో ఉంది. ఆ మాటకొస్తే మీ పిల్లాడు ఏ గ్రూపులో అయితే ఉన్నాడో, పీర్ గ్రూప్ అంటాను చూడండి, 5-10 మంది కలిసి ఉంటారు చూడండి, అక్కడ కూడా ఈ బుల్లీయింగ్ జరుగుతోంది. మీ పిల్ల కూడా బాధితులే, గుర్తుంచుకోండి. రీసెంట్గా జరిగిన స్టడీ ప్రకారం, ఫేమస్ స్టడీసే దీని మీద, పెద్ద పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయండి, ఇంటర్నేషనల్ సంస్థలు పనిచేస్తున్నాయి. బుల్లీయింగ్ వితౌట్ బోర్డర్స్ అని చెప్పి ఇలాంటివి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రతి 10 మందిలో 6 పిల్లలు, అంటే చూడండి మెజారిటీ పిల్లలు ఈ బుల్లీయింగ్కి గురవుతున్నారు. బుల్లీయింగ్ అంటే ఏం కాదండి, అవహేళన చేయడం, అపహాస్యం చేయడం, అది ఇక శృతి మించిపోయి ఆ పిల్లల మీద ఫిజికల్గా అటాక్ చేసేయడం, మెంటల్గా హెరాస్ చేయడం, ఎమోషనల్గా హెరాస్ చేయడం, ఇలాంటి చాలా విషయాలు ఈ మధ్య వస్తున్నాయండి. ఆ మధ్య మనం కౌన్ బనేగా కరోడ్పతిలో నేను కూడా ఒక వీడియో చేశాను, చూసే ఉంటారు. ఆ పిల్లాడు చాలా చిరాగ్గా, చాలా అసహనంగా, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో, అన్నీ నాకు తెలుసులే, ఏది అమితాబ్ బచ్చన్ లాంటి వాడి దగ్గర. అమితాబ్ బచ్చన్ దగ్గర మనం కూర్చుంటే ఎలా ఫీల్ అవుతామండి? ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమైనా మాట్లాడాలనిపిస్తుందా? ఆయన్నే చూడాలనిపిస్తుంది, ఆయన మాటలు వినాలనిపిస్తుంది కదా. కానీ ఈ కుర్రాడు అలా కాదు. నాకు తెలుసు, నువ్వు ఆగు అన్నట్టుగా ఈ కుర్రాడు ప్రవర్తించిన పద్ధతి చూసి చాలామందికి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సంఘటనలు కూడా మనం చెప్పుకోవాలండి. ఆ మధ్య మైసూర్లో ఒక కుర్రాడిని బుల్లింగ్ చేసేవాళ్ళు ఏం చేశారంటే, ఆ కుర్రాడితో అవి తెప్పించుకోవడం, వస్తువులు గట్రా, తినుబండారాలు ఇలాంటివి తేకపోతే వాడిని బాగా చితక్కొట్టడం, ఇది జరిగిందండి. ఆ తర్వాత అది పోలీస్ కేసు అయితే కానీ అప్పుడు కానీ తెలియలేదు. జైపూర్లో అయితే ఒక ఆడపిల్ల పైనుంచి ఏకంగా దూకేసిందండి. అంటే ఇవన్నీ చిన్న చిన్న వార్తలు అనుకుంటున్నాం, కానీ రెగ్యులర్గా దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితేనే బయటకు వస్తున్నాయి తప్పించి జరగనివెన్నో. అక్కడ దాకా ఎందుకు, మా పిల్ల కూడా ఆ మధ్య ఏడుస్తూ కనిపించిందండి. ఏడుస్తూ ఏంటంటే, ఆడపిల్లే, మళ్ళీ గుర్తుంచుకోండి, ఆడపిల్ల 13 సంవత్సరాల పిల్ల ఏడుస్తూ ఉంది. కారణం ఏంటంటే, ఎవరో ఏడిపించారేమో అనుకుంటున్నాం మనం, కాదు. ఆ గ్రూప్ ఉంటుంది చూడండి, పీర్ గ్రూప్, వాళ్ళల్లో వాళ్ళు కీచులాడుకోవడం, వాళ్ళల్లో వాళ్ళు అంటే కీచులాడుకోవడం అంటే విమర్శించడం, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, లేకపోతే ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు, లేకపోతే నీ క్యాస్ట్ అలాంటిది, లేకపోతే నీ రంగు అలాంటిది, ఇట్లా అండి. ఇట్లా పెట్టుకొని ఆ పిల్లల్ని విమర్శించడం బాగా ఎక్కువైపోయింది. అది ఎమోషనల్గా ఏ రేంజ్కి వచ్చిందంటే, ఇగో ఈరోజు సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తున్నారు కదా, నేను ఎంత ప్లెయిన్ కంటెంట్ ఇస్తాను, వీటికి కూడా బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. సైబర్ బుల్లీయింగ్. మెకాఫీ చెప్పింది, ఈరోజు మెకాఫీ అనే సంస్థ ఉంది కదండి, ఇది మనకి యాంటీవైరస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇండియాలో సర్వే చేస్తే ప్రపంచంలో అత్యధిక బుల్లీయింగ్ జరుగుతున్న దేశం ఏది అంటే మన దేశమేనండి. 30% పైన బుల్లీయింగ్కి గురవుతున్నారు మనుషులు అని చెప్పేది. మనలాంటి వాళ్ళం, మనమంటే కాస్తో కోస్తో తట్టుకోగలుగుతాం. పిల్లల పరిస్థితి అలా ఉంటుందా అండి? పిల్లల పరిస్థితి అలా ఉంటుందా? సో కొన్ని స్కూళ్ళల్లో పోలీస్ కేసులు అవుతున్నాయి, కొన్ని స్కూళ్ళల్లో కామప్ చేసేస్తున్నారు, కానీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. పేరెంట్స్ ఏమో వాళ్ళని అంటిపెట్టుకుని ఉండే పరిస్థితి లేదు, వాళ్ళ ఫీలింగ్స్ గమనించే పరిస్థితి అసలు లేదు. మరి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు పిల్లలు ఏమైపోతారో తెలుసా అండి? భవిష్యత్తులో అయితే సైకోలు అయిపోతారు, లేకపోతే కుచించుకుపోతారండి. మానసిక ఆరోగ్యం పాడైపోతుందండి. టీచర్లు, ప్రిన్సిపాళ్ళు పట్టించుకుంటారులే అనుకుంటాం, కానీ టీచర్లకి, ప్రిన్సిపాళ్ళకి కూడా ఈ అవగాహన లేదండి. తోటి పిల్లలు హెరాస్ చేస్తున్నారు. అంటే ర్యాగింగ్ కింద రాదు, మళ్ళీ గుర్తుంచుకోండి. అంటే ఒక రేంజ్ దాటితే ర్యాగింగ్ కింద రాదు, కానీ సైలెంట్గా చాప కింద నీరులాగా తన పని తను చేసుకుపోతుంది ఈ బుల్లీయింగ్ అండి. బుల్లీయింగ్ వితౌట్ బోర్డర్స్ అని చెప్పి ఒక ఫేమస్ రిపోర్ట్ వచ్చిందండి. అంటే ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా అది లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ, హెల్త్ కానీ చెప్పుకుంటున్నాం కదా, మరి దీన్ని ఎందుకు వదులుకోవాలి? ఈ రిపోర్ట్ చెప్తుందండి, మన దేశంలో పరిస్థితి అంచనా వేస్తే వీళ్ళు చెప్తున్నారు, 10 మంది పిల్లల్ని తీసుకుంటే బుల్లీయింగ్ బారిన పడని వాళ్ళకంటే కూడా పడేవాళ్లే ఎక్కువ. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు చెప్పండి, ఇప్పుడు మీ పిల్లాడితో ఒక్కసారి మాట్లాడండి, పిల్లతో కానీ మాట్లాడండి. అంటే ఇదేదో మళ్ళీ సెక్సువల్ హెరాస్మెంట్ అలా తీసుకోవద్దు. చిన్నవే ఉంటాయి ఇష్యూస్, గుర్తుంచుకోండి, చిన్నవే, కానీ హెరాస్ చేస్తూ ఉంటారు. ఎవరు? పీర్ గ్రూపే. ఆ క్లాసులో వాళ్ళే, ఆ టీంలో వాళ్ళే, ఆ స్కూల్లో వాళ్ళే, ఆ ట్యూషన్ వాళ్ళే హెరాస్ చేస్తూ ఉంటారండి. ఏం లేదు, ఈ మధ్య చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇండియాలోనే ఒక టౌన్లో ఒక స్కూల్లో ఆల్ఫా మేల్ అని చెప్పి ఒక గ్రూప్ పెట్టుకున్నారండి. కుర్రకారంత కుర్రాళ్ళు, ఏ కుర్రాళ్ళు 15 సంవత్సరాల కుర్రాళ్ళే, అంటే అసలు సిసలైన మగాడు అని. వీళ్ళు ఏం చేశారు, ఆ వాట్సాప్ గ్రూప్లోకి అందరినీ జాయిన్ చేసుకుంటున్నారండి. ఎవడైతే జాయిన్ అవ్వడంటాడో వాడిని చితగ్గొట్టడం, నోటికి ఏదొస్తే అది అంటాం, మాటేసి ఆడిని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి కూడా జరిగినాయండి. అంటే ఆ తర్వాత పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే కానీ తెలియదా. అంటే చూడండి, ఆల్ఫా మేల్ అని ఒక కాన్సెప్ట్ వాడు తీసుకున్నాడు. కొంతమంది ఒక క్రికెటర్ పేరు మీద, కొంతమంది ఒక క్యాస్ట్ పేరు మీద. అసలు ఈ వయసులో క్యాస్ట్ ఎందుకు వస్తుందండి పిల్లలకి? అంటే తప్పు ఎక్కడుందో మీకు అర్థమవుతుందండి. లేకపోతే ఒక హీరో పేరు మీద, లేకపోతే ఇంకో పేరు అంటే తల్లిదండ్రుల్లోనే ఇది ఉందండి. బై క్యాస్ట్ నేను గొప్పోడిని, లేకపోతే పలానా వాడికి నేను అభిమానిని, లేకపోతే నేను పలానా సొసైటీ, నేను పలానా వింగ్, ఇలాంటివి చెప్పుకొని ఎదుటి వాళ్ళంతా వీక్, ఎదుటి వాళ్ళంతా ఎందుకు పనికిరారని చెప్పి పేరెంట్స్ ప్రవర్తిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ దయచేసి మీరు చెప్పండి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మీరు చెప్తే కానీ ఇక్కడ నాకు కూడా అర్థం కాదండి. సో ఆ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. అంటే ఈ బుల్లింగ్ ఏ టైప్ ఉంది, ఎలా ఉంది, ఏంటి అంటే నేను చెప్పాను కదా, ఉమెన్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎలా ఉన్నారు, ఇవి చెప్పగలిగితే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఎందుకంటే మన వాళ్ళు మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నారండి. ఈ కామెంట్స్ అన్నీ చదువుతారు. అంటే ఏ టైప్ ఆఫ్ ఉందని చెప్పడం, జస్ట్ క్రికెటరు, హీరో, క్యాస్టు, ఇలాంటివి, రిలీజియన్, ఇవే కదండి ఇప్పుడు నేను చెప్పింది. లేకపోతే ఒక దేవుళ్ళను కూడా ఈ బుల్లింగ్కి వాడేసుకుంటున్నారు. అంటే పలానా దేవుణ్ణి పూజించే వాళ్ళు గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు కాదు అని చెప్పి. ఇక్కడ విదేశాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా చూద్దామండి. ఇక్కడ ఏదైతే మనం ఈ ఈ మధ్య ర్యాగింగ్ ఎక్కువైపోయినప్పుడు యాంటీ ర్యాగింగ్ వగేరా ఇవన్నీ పెట్టాం, అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయి కదండి. ఇంగ్లాండ్లో అయితే స్టోరీస్ అండి, పిల్లలకి ఒక స్టోరీస్ చెప్పి, అంటే బుల్లింగ్ రిలేటెడ్ స్టోరీస్ చెప్పి, ఆ పాత్రలను అర్థమయ్యేలా చెప్పి అందులోంచి బయటికి తీసుకురావడానికి చూస్తున్నారు. ఇక డెన్మార్క్ ఇలాంటి చోట్లయితే ఇంకొక రేంజ్ అండి. ఎందుకు ఈరోజు డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న వాళ్ళ జాబితాలో చేరిందంటే ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. వారంలో ఖచ్చితంగా ఒక క్లాస్ ఉంటుందండి. అక్కడ వారంలో ఒక స్కూల్లో క్లాస్ ఉంటుంది. ఏముంది, ఎంపతి మీద ఉంటుందండి. నేను ఎంపతి గురించి మా ఆఫీసర్లకి ఎంత అంటే అంత చెప్తూ ఉంటాను. అంటే ఏం లేదండి, సహానుభూతి, సానుభూతి అంటాం కదా. అవతలి వాడి పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం, ఎలా ప్రవర్తిస్తాం అనేదాన్నే ఎంపతి అంటాం. ఆ ఎంపతి పుట్టుకతో రాదండి, ఎవ్వరికి రాదు. బై బర్త్ వచ్చేది 5-10%. గుర్తుంచుకోండి. చెప్పటం ద్వారానే, నేర్పటం ద్వారానే, నిరంతరం శిక్షణ ఇవ్వడం ద్వారానే ఎంపతి వస్తుంది. ఏది ఒక ఎంపతి నేర్చుకోండి అయ్యా బాబు. ఎంపతి ఒక్కటి ఉంటే చాలు, ఉద్యోగ జీవితమే కాదు మీ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది, భార్య పిల్లలు మీతో బాగుంటారు, మీ ఫ్రెండ్ సర్కిల్ మీతో బాగుంటుందన్నా కానీ చాలా తక్కువ మందికి ఎక్కుతుందండి ఇప్పుడు. కానీ పిల్లల్లోనే ఆ ఎంపతి అనేది అలవాటు చేయగలిగితే మరేమీ లేదండి. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఒక పని నిమిత్తం వెళ్ళాము, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? మీకు తెలుసు కదా ఎలా ప్రవర్తిస్తారు. ఏదైనా కానీ ఒక పోలీస్ ఆఫీసో, లేకపోతే ఒక మున్సిపల్ ఆఫీసో, రెవెన్యూ ఆఫీసో, మీకు తెలుసు ఎలా ప్రవర్తిస్తారు. అదే ఎంపతి ఉంటే, అంటే ఆ పని కోసం వచ్చిన వాడి స్థానంలో మనం ఉంటే ఎలా ప్రవర్తిస్తాం అనేదాన్నే ఎంపతి అంటారండి. సో డెన్మార్క్లో ఈ రకమైన క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ క్లాసులు మనం చెప్పుకోలేం, కానీ ఇలాంటి వీడియోస్ కూడా నేను ముందు చేస్తూ ఉంటానండి. ఎందుకంటే పేరెంటింగ్ చెప్పుకుంటున్నప్పుడు, ఈ లోపాలు చెప్పుకుంటున్నప్పుడు పరిష్కారం ఆ లోపం ఈ వీడియోలో అందిద్దామనేది నా ఉద్దేశం. నా ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా 15-16 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ ఖచ్చితంగా చూపించండి. సో మరి ఈ డెన్మార్కు ఒక ఇంగ్లాండే కాదండి, మిగిలిన స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, అక్కడ కూడా చాలా మంచిగా ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా సిలబస్లోకి తీసుకొచ్చేసి, ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా కవర్ చేసి పిల్లల మధ్య ఒక మంచి స్నేహం తీసుకొచ్చారు. పిల్లలు చక్కగా కలిసి ఉండేలాగా, సహానుభూతితో ఉండేలాగా వీళ్ళన్నీ ఏర్పాట్లు చేశారండి. కాబట్టి ఈరోజు ఆ దేశాలు అద్భుతంగా ఉన్నాయి. సో మరి మనం ఏం చేయాలి అంటే, ముందు ఇంట్లో పేరెంట్స్ మారాలి. గుర్తుంచుకోండి. అంటే మనం గొప్ప, మనం మాత్రమే గొప్ప, పక్కన వాడు వెధవాని డిసైడ్ చేసేస్తాం. బై క్యాస్టో, బై లొకేషను, అంటే మనం పలానా వాళ్ళకి పుట్టడం వల్ల, ఇవే మీకు తెలుసు, ఎవరికి వాళ్ళమే గొప్ప అని అంటే కనిపించి అవతల వాడిని వీక్ చేసేస్తాం. అవతల వాడు చిన్న అంటాం. వాడి గొప్పతనం వాడికి ఉంటుంది అనేది మాత్రం గమనించం. ఆ పిల్లలకి అవి నేర్పట్లేదు. కాబట్టి ఈ గ్యాప్ ఎప్పటికీ ఉండిపోయింది. కాబట్టి ఈరోజు బుల్లింగ్ ఈ రేంజ్లోకి వచ్చేసిందండి. స్కూళ్ళల్లో గ్రూపులు కట్టడం దగ్గర నుంచి చూశారు కదా, పిల్లలే
పీడిచ్చుకు తింటారండి, వేధిచ్చుకు తింటారు. మీకు తెలుసో లేదో సైకో పిల్లలు ఉన్నారు కొంతమంది, గమనించండి. లేరు అని మాత్రం అనకండి. కొంతమంది ఉన్నారంటే వాళ్ళని కొట్టేయండి, స్కూల్ నుంచి పంపేయండి అని కాదు నా ఉద్దేశం. గమనించి కాస్త సరిదిద్దే ఏర్పాటు ఆ స్కూల్ యాజమాన్యానికి ఇవ్వాలి. మనం స్కూల్లో చెప్పాలి. స్కూల్ ప్రిన్సిపాల్కి, టీచర్లకి మీరు వెళ్ళినప్పుడు చెప్పండి. పేరెంట్ డే మీటింగులు జరిగినప్పుడు ఇలాంటి ఇబ్బంది వస్తోంది మీ స్కూల్లో, అక్కడ కూడా క్లాసులు పెట్టండి, అలాంటి క్లాసులు కావాలి, సరిచేయండి. కొంతమంది పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా ఉండొచ్చు అందులో. ఎవరో బయట వాళ్ళు అలా ఉన్నారు, మన వాళ్ళు ఏదో శుద్ధమైన బద్దని చెప్పడానికి ఏమీ లేదు. సో అది అడగాలి. అంటే ఈ రకమైన అవగాహన కావాలి. మరి ఈ సబ్జెక్ట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదో కూడా చెప్పండి. ప్రతి వ్యూకి జస్ట్ ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. ఎందుకంటే మరి నేను కూడా, నాకు బూస్టర్ కావాలి కదండి. ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, దయచేసి కామెంట్లోకి వచ్చి కామెంట్లో చెప్పండి. ఏదున్నా కానీ దయచేసి సజెషన్స్ కావచ్చు, మీ అనుభవాలు కావచ్చు, కామెంట్లో చెప్పండి. సో మరి ఈ సబ్జెక్టు కూడా, ఎలాంటి సబ్జెక్టులు, పేరెంటింగ్, ముఖ్యంగా పేరెంటింగ్ మీకు ఎలా అనిపించింది? నాకు బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే భావి భారతదేశం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఈ బిడ్డల్ని చక్కగా మనం పాదు కట్టి, ఒక ఆసరా ఇచ్చి, పందిరి ఎక్కిస్తేనే కదండి ఒక మొక్క అయినా పాదైనా. బాల్యం కూడా అలాంటిదే. మన పిల్లలంతా అలాంటి వాళ్ళే కాబట్టి పిల్లల్లో బై బర్త్ ఏ చెడు లక్షణాలు ఉండవు. మనం వాళ్ళని ట్రైన్ చేయడాన్ని బట్టి, వాళ్ళకి శిక్షణ ఇవ్వడాన్ని బట్టి, వాళ్ళని చూసుకోవడాన్ని బట్టే ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఇంకా ఏ సబ్జెక్టులు అవసరమో, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికి, చాలామంది పేరెంట్స్ ఉన్నారు, ఈ సబ్జెక్ట్ అవసరమైన